జనగామ జిల్లా నరమెట్ట మండలం వెల్దండ గ్రామంలో నిన్నటి నుండి ఎడతెరిపి లేని వర్షాలు కురవడం వలన వెల్దండ గ్రామానికి చెందిన గుండెలి నరసయ్య అనే వ్యక్తి ఇంట్లోకి పూర్తిగా నీళ్లు వచ్చి సామాన్లు తడిచిపోయి అస్తవ్యస్తం పడుతున్నారు. వీరికి సొంతంగా ఇల్లు లేదు. ఇంద్రమ్మ ఇల్లు కోసం అప్లికేషన్ పెట్టుకున్నా ఇల్లు రాలేదని దయచేసి మాకు ఇంద్రమ్మ ఇల్లు ఇప్పించగలరని కోరుతున్నారు. వర్షం ఇళ్లలో చేరి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. వారి మాటల్లో మనం తెలుసుకుందాం. మాకు ఇల్లు లేదు, ఇది కూడా కిరాయి ఇల్లు. మొత్తం ఇళ్ళన్నీ నీళ్ళు వచ్చినాయి, సామాన్లన్నీ ఖరాబ్ అయినాయి. ఏడు ఉండాలో అర్థమవుతలేదు, ఏం చేయాలో అర్థమవుతలేదు. ఇందిరా మిల్లు పెట్టుకున్నా కూడా రాలేదు. అసలు ఎట్లా ఏం చేయాలి, ఎవరు ఇళ్ళలో ఉందామన్నా కూడా ఏడ ఇల్లు దొరుకుతలేవు. ఇవన్నీ సామాన్లు, బియ్యము, గిన్నెలు అన్నీ ఖరాబ్ అయినాయి, బట్టలు అన్నీ ఖరాబ్ అయినాయి. అసలు నీళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడ పోతలేవు. రోడ్లన్నీ బయట ఎత్తుగైనాయి, ఇంట్లో లోపలికి అయింది. అవి ఏం చేయాలో కూడా అర్థమవుతలేదు. అసలు ఎవరికి చెప్పినా ఎవరు ఏం చేసేటట్టు లేరు. ఇందిరా మిల్లు ఏమన్నా ఇస్తారేమో, ఏమన్నా చేసుకుందామన్నా కూడా అది కూడా లేదు. అసలు ఏం చేయాలో కూడా ఏం తెలుస్తలేదు. పిల్లలు, 4 పిల్లలు. అసలు మేము రాత్రి అంతా ఎట్లున్నామో అట్లనే ఉన్నాం. నిన్న మధ్యాహ్నం నుంచి వాన నీళ్ళలోనే ఉన్నాము. ఎంత మోరీలు సాగు చేసినా కూడా ఎక్కడి నుంచి ఎక్కడ పోతలేవు నీళ్ళు. అన్ని ఇంట్లోనే రిండినాయి మొత్తం. ఇప్పటికైనా అందరూ స్పందించి కొంచెం మాకు సాయం చేసేటట్టు చూడండి. కొంచెం ఇందిరా మిల్లు వచ్చినా కానీ కట్టుకునేటట్టుగా చూడండి. కొంచెం ఇప్పటి వరకు అయితే ఏ సాయం లేదు మాకైతే. 4 పిల్లలు ఉన్నారు మాకు, చిన్న చిన్న పిల్లలు. అసలు ఏం చేయాలో అర్థమైతలేదు. కళ్యాణ లక్ష్మి కూడా ఎన్ని సంవత్సరాల నుంచి, 2 సంవత్సరాల నుంచి తిరిగినా కూడా ఏది అసలు ఏ ఇన్ఫర్మేషన్ కూడా వస్తలేదు. ఎవరిని అడిగినా కూడా అవుతుంది అని అంటున్నారు కానీ దేనికి స్పందిస్తలేరు అసలు ఇక్కడ.